మనతో పాటు ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తమ అభిప్రాయం అందించడానికి లైవ్లో జాయిన్ అయితే కప్పర్ ప్రసాద్ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఒక్కసారి అంటే తెలంగాణకు సంబంధించి రిజల్ట్స్ మనం చూస్తున్నాము. తెలంగాణ రిజల్ట్స్ సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే పోటాపోటీగా రెండు పార్టీలు ఇవాళ పర్ఫామ్ చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో కనిపిస్తున్నాయి. బట్ అదే సందర్భంలో నేషనల్ లెవెల్లో చూస్తే మాత్రం బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ ఇవ్వలేకపోతుంది. దాదాపుగా 3/2 వంతుల సీట్లన్నీ బీజేపీ పార్టీకి వస్తాయనేది మనకు అనిపిస్తుంటే వీరిద్దరిని డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే మాత్రం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అంటే ఇండి కూటమి అధికారంలోకి వస్తుందంటూ రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, అందులో 4 కేంద్ర మంత్రి పదవులు తెలంగాణకి రాబోతున్నాయి అంటూ రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని తను చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్లో చూస్తే మాత్రం ఆ వైపుగా ఎలాంటి సిగ్నల్స్ కనిపించట్లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అంటే ఇండి కూటమి అధికారంలోకి వస్తుంది. ఇండి కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం నుంచి 4 కేంద్ర మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అందబోతున్నాయంటూ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని రెస్పాన్స్తో స్టార్ట్ చేయండి. ఇందిరా శోభన్ గారు, మనం చూస్తున్నాం అంటే ఓవైపు ఎగ్జిట్ పోల్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఎవరు చూసినా సరే కాంగ్రెస్ పార్టీకి 150కి మించి స్థానాలు ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 50-50 ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ బట్ నేషనల్ వైడ్ మాత్రం ఎక్కడ 150 సీట్స్కి దాటట్లేదు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ ఎలా చూడాలంటారు? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. రేవంత్ నా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ప్రజల నాడి రేవంత్ నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే లాస్ట్ టైం అంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ మీరు కనుక చూసుకున్నట్లయితే రిజల్ట్ను డేతో సహా ప్రమాణ స్వీకారము ఏంటి ఎవ్రీథింగ్ అన్ని కూడా తను చెప్పున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అదే ఉంది. అంటే కేసీఆర్ కన్నా నరేంద్ర మోదీ గొప్ప ఏం చేయలేదు కదా. కాబట్టి అదే లైన్లో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత దాన్ని అంచనా వేసుకుని రేవంత్ అన్న ముందు నుంచి కూడా ఒక స్టేట్మెంట్ గట్టిగా 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతారు అనే విధంగా చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ నమ్మకంతోనే అన్న స్టేట్మెంట్ ఇచ్చుంటారు. సో దక్షిణ భారతదేశానికి ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది, ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ అన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాతనే దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ యొక్క రిజర్వేషన్ల వాటిపైన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ పెద్దలు, తర్వాత బీజేపీ పెద్దలు అందరూ కూడా నేను బతికున్నంత వరకు రిజర్వేషన్లు అసలు అది ఎత్తివేసేది ఉండదు, రాజ్యాంగం మార్చను, ఇలాంటి స్టేట్మెంట్లు చెప్పే పరిస్థితికి వచ్చినారంటే ఆ ఘనత రేవంత్ అన్నదే. కాబట్టి ప్రజల నాడు తెలిసినటువంటి ప్రజల మనిషిగా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటారు అనుకుంటున్నాను. కాబట్టి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి అత్యధిక మెజార్టీ స్థానాలు కూడా ఎంపీ స్థానాలు తెలంగాణలో గెలవబోతున్నాము. కాబట్టి మన రాష్ట్రానికి ఒక 4 ఎంపీ స్థానాలు కూడా మన కేంద్ర మంత్రి స్థానాలు కూడా అడుగుతాను అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇవాళ అంటే గతానికి మనము మెరుగ్గా చేసి చూపించినప్పుడే కదా. సో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకి ఎక్కువ ప్రయారిటీ ఇవాళ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తుంది. రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తున్నారు. సో తను కూడా అదే రకంగా తన పని నేషనల్ లెవెల్లో వచ్చేదాని ముందు ఒకసారి కపర్ ప్రసాద్ గారి రెస్పాన్స్ కూడా తీసుకుందాం. అంటే ఇప్పటికే 150 సీట్లు, మీరేమో 350+ సీట్లు వస్తాయనే విధంగా ఎగ్జిట్ పోల్స్ వినిపిస్తున్నాయి. కానీ ప్రజల నాడిని బాగా పడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ప్రకారము కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఇక్కడ 4 మంత్రి పదవులు వస్తున్నాయి. ఏమంటారు, మీరేమంటారు? నమస్కారం అండి. మీకు రాజనీతి ప్రేక్షకులకు అట్నే ఇందిరా శోభన్ గారికి చాలా రోజుల తర్వాత కనపడుతున్నారు, వారికి కూడా నమస్కారం. రేవంత్ రెడ్డి గారి నమ్మకాన్ని మేమెందుకు కాదంట, వారికి ఉన్న నమ్మకం వారిది. వారి కార్యకర్తలను ఉత్సాహపరచడానికో లేకపోతే జర్నలిస్టులతో జోక్ చేయడానికో ఆయన అని ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు ఏ రాష్ట్రం అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అనలే, మల్లికార్జున ఖర్గే అనలే, సోనియా గాంధీ అనలే, ప్రియాంక గాంధీ అనలే, పక్క అధికారంలో ఉన్న కర్ణాటక అనలే, మహారాష్ట్ర అనలే, ఎక్కడ అనలే, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పి అన్నటువంటి ఒకే ఒక నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి నమ్మకాన్ని కాదనడం ఎందుకు? నిజంగానే వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన 4 మంత్రి పదవులు కాకపోతే 6 మంత్రి పదవులు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దాన్ని ఎవరు కాదనరు. ఆయన ఆ రకంగా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాం.
బట్ ఒకవేళ తెలంగాణ కూడా రాకపోతే మేలు జరుగుతుందనా అన్ని కేంద్ర మంత్రి పదవులు అదే వస్తే తెలంగాణ కూడా మంచి జరుగుతుంది. నేను అదే అన్న తెలంగాణకు తెలంగాణ కాంగ్రెస్ కన్నా మీరు వినలేదేమో తెలంగాణకు తెలంగాణ కాంగ్రెస్ కు మేలు చేయాలని నేను కోరుకుంటాను. కాకపోతే ఈ పగటికరలు అనేది రేవంత్ రెడ్డి గారు మానే. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యింది ఆల్రెడీ, అధికారంలో ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, రాష్ట్రానికి మేలు చేసేటువంటి ఇదే. ఎన్నికలకు ముందు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిందంటే నిజంగానే కార్యకర్తలను ఉత్సాహపరచడానికి, ఓటర్లను గట్టిగా చేసుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఇవ్వడంలో అభ్యంతరం ఏం లేదు. కానీ ఎన్నికల తర్వాత విపరీతంగా దేశం మొత్తం కూడా ఒక మాట చెప్తా ఉంటే దాన్ని కాదని అధికారంలోకి వస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేసిందో రేవంత్ రెడ్డి గారికి తెలుసా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది అనే మాట నిజంగానే ఉంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు నేను ఇండి కూటమిలో చేరను, నేను ఈ గవర్నమెంట్ బయట నుంచి మద్దతు ఇస్తా, ఒకవేళ గవర్నమెంట్ ఏర్పడతాయని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఆ పార్టీలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత 2 రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి పార్టీ ఆపు. నిన్ననే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటన చేసిండు, మేము కాంగ్రెస్ పార్టీతో ఇక ముందు పొత్తు కొనసాగించబోము, మాది తాత్కాలికమైనటువంటి స్నేహం మాత్రమే కానీ శాశ్వతమైనటువంటి స్నేహం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే, ఇండి కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అనుకుంటే కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్ ఇస్తారా? తర్వాత కేరళలో ఇదే ముఖ్యమంత్రి గారు కేరళకు పోయి కమ్యూనిస్టులను కమ్యూనలిస్టు అన్నాడు. రాహుల్ గాంధీ గారికి ప్రచారం చేసుకుంటూ ఈ కమ్యూనలిస్టుల వల్లనే ఇబ్బంది ఎదురైతా ఉంది అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడింది. మరి ఆ రాహుల్ గాంధీ మరి అదే కమ్యూనిస్టులతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు కదా. రాహుల్ గాంధీ గారిని ఓడగొట్టడం కోసం సిపిఐ అక్కడ వయనాడులో పోటీ చేస్తే, రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేసినటువంటి వ్యక్తి పోయి మళ్ళీ అదే సిపిఐ పార్టీ ఆ వ్యక్తి రాహుల్ గాంధీని ఓడగొట్టడానికి ఎంతైతే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అభ్యర్థి మళ్ళీ ఈయన కోసం రాయబరేలీలో పోయి ప్రచారం చేస్తారు. అంటే ప్రజలంతా కళ్ళు మూసుకొని ఉన్నారా? వీళ్ళ లోపల జరుగుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోలేకపోతారు. ఆపు పంజాబ్ లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద, ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటుంది. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదనేది స్పష్టంగా దేశ ప్రజానీకానికి వాళ్ళ నాయకులకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారికి నమ్మకపోతే నేనే కాదు, నిజంగానే ఆయనకు దేశవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఏమైనా వచ్చింది అని ఆయన ఏదైనా ఇంటర్నల్ సర్వేలో ఉంటే దాన్ని ఎందుకు కాదంటాం? రేవంత్ రెడ్డి గారి సర్వే, రేవంత్ రెడ్డి గారి నమ్మకం, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఏ రకంగా ఇతర అంశాలని ఏ రకంగా చూసినా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపేటువంటి అవకాశాలు కనబడతలేవు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ 2-3 స్థానాలకి పరిమితం అయిపోతా ఉన్నది. తెలంగాణలో అయితే ఇంకా 7-8 చూపిస్తున్నారు, కానీ మన కర్ణాటకలో అయితే 3-4 స్థానాలు చూపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు చూపిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎందుకు లేదు అంటే దానికి అనేక రకాల కారణాలు. ఆ కారణాలలో మొట్టమొదటి కారణం ఇండి కూటమి ఏర్పాటు చేయడం. ఇండి కూటమి ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ పార్టీ స్వతహాగా అన్ని స్థానాలలో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీగా ఈ భారతదేశ ప్రయాణికాన్ని కనబడేది. కానీ ఉత్తరప్రదేశ్ లో కేవలం 80 స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 13 స్థానాలలో. ఎట్లా ఈ కాంగ్రెస్ పార్టీ బలపడ్డది అనుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి ఇండి కూటమికి అంటే దాదాపుగా 110-115 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 150 దాకా ఈసారి సీట్లు ఇస్తా అంటే బలపడినట్టే కదా గతంతో పోలిస్తే. ఇప్పుడు ఎంతో కొంత నేను బలపడలేదు అని చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. ఇండి కూటమికి వచ్చేటువంటి సీట్లలో పశ్చిమ బెంగాల్ కూడా కలుపుతారు. అందులో పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి వచ్చే సీట్లు కూడా ఇండి కూటమి కిందనే లెక్క కడతారు. అవును. మరి పశ్చిమ బెంగాల్లో వచ్చే సీట్లు ఇండి కూటమిలో ఉండవు. అవి రేపు మమతా బెనర్జీ ఓపెన్ గా ప్రకటన చేసింది కదా, మేము కాంగ్రెస్ ఆమె స్వయంగా ఒక మాట అన్నది, ఇండి కూటమి పెట్టే ముందు మేమందరం ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి వాళ్ళము, మేము కాంగ్రెస్ పార్టీని ఎందుకు మోయాలి అని చెప్పి ఆమె ఇండి కూటమి సభలో మాట్లాడినటువంటి మాట. అవును. అంటే కాంగ్రెస్ పార్టీ నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ స్వతహాగా బలహీన పడుతూ ఇండి కూటమి అనేది ఏర్పాటు చేసుకుంది, అదే పెద్ద తప్పిదం చేసింది అంటున్నాను నేను. ఇండి కూటమి కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 500 స్థానాలలో మిగతా ఏమైనా చిన్న చితక వేరే పార్టీలతో కలుపుకొని 500 స్థానాలలో పోయి ఉంటే అక్కడ ఇక్కడ కనీసం బలపడి ఆ పార్టీకి ఉండేటువంటి నాయకత్వం అన్న అభివృద్ధి అందరూ పోటీ చేస్తున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అన్ని వచ్చేది అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ అంటే ఈ మధ్య కాలంలో బాగా పర్ఫామ్ చేసే అనుకున్న తెలంగాణ, కర్ణాటకలోనే మీకు కొద్దిగా అంటే ఇక్కడ సరే 50-50 వచ్చినా సరే, బట్ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం దీన్ని ఒక అంటే ఏమంటారు ఈ 100 రోజుల పాలన లేకపోతే ఈ 150 రోజుల పాలనని మీరు ఒకవేళ రెఫరెండంగా తీసుకుంటే ఎక్కువ సీట్లు రావాల్సింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే 8 సీట్లకు దాటే అవకాశం లేదు అన్నది అయితే మనకు అనిపిస్తుంది. అలాగే కర్ణాటకలో అయితే 5 స్థానాలు దాటదు అనేది ఓవరాల్గా అన్ని పోలింగ్ సర్వేస్ కూడా అభిప్రాయపడుతుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటారు? ఇప్పుడు జరిగేటువంటి వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్ సరళిలో చూసినట్లయితే దక్షిణ తెలంగాణకి సంబంధించిన దాంట్లో అత్యధికంగా
కాంగ్రెస్ కి మెజారిటీ సీట్లు ఉన్నాయనేది మనం గమనించాలి. దక్షిణ తెలంగాణ అవును. వాళ్ళు చాలా ఛాలెంజింగ్ గా నార్త్ వదిలేసి దక్షిణ తెలంగాణలోనే వాళ్ళు ఎక్కువ ప్రచారం చేశారు. కానీ దక్షిణ తెలంగాణ ఇండియా కూటమికి అధికంగా వస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా పోయింటే బాగుండేది, ఇండివిజువల్ గా అన్ని స్థానాల పోటీ చేస్తుంటే బాగుండేది. యూపీలో 80 స్థానాలకి 13కే పోటీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అనేది త్యాగాల పార్టీ. రెండో అంశం ఏంటంటే ఈ దేశము విద్రోహాలతో ఉన్నటువంటి సందర్భాలలో ఒక ఐక్యత కోసము జోడో యాత్ర ద్వారా అడుగులు వేసినటువంటి రాహుల్ గాంధీ గారు తన అవసరం అనుకున్నప్పుడు తగ్గాల్సినటువంటి అవసరం ఉన్నదన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే కొంత ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా అవకాశాన్ని కల్పించారు. సో అల్టిమేట్ గా ఇక్కడ ఇండియా కూటమి కాంగ్రెస్ పవర్ లో ఉండాలని కాదు, ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీగా దానిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నదన్న ఉద్దేశంతో తన యొక్క స్థానాలను తగ్గించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మూడో విషయం ఏంటంటే ఎవరం వచ్చినా కూడా ఇండియా కూటమిలో భాగస్వాములమే కాబట్టి ఆటోమేటిక్ గా ఇది కలిసి వచ్చే అంశం అనే విధంగా పార్టీ ఆలోచించింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోబడ్డారు. అయితే మమతా బెనర్జీ గురించి మీరు మాట్లాడినటువంటి మాటల్లో మమతా బెనర్జీ గారు ఆమెకు అన్నిసార్లు ఆ విధంగా మాట్లాడినప్పటికీ కూడా నేను ఎప్పుడూ కూడా ఎన్డీఏతో ఉంటానని ఆమె చెప్పలే. ఎన్డీఏతో ఉంటానని చెప్పలే ఆమె. ఇండియా కూటమిలోనే ఉంటాను అని చెప్పారు. ఇండియా కూటమిలో ప్రత్యక్షంగానా పరోక్షంగానా కానీ ఇండియా కూటమితో ఉంటానని చెప్పారు. కాబట్టి దీనిని మనము ఏమంటారు అంటే అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోటీతత్వాన్ని బట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్ ఉందండి, ఆప్ పంజాబ్ లో ఉంది, కాంగ్రెస్ మా ఇద్దరి మధ్యలోనే పోటీ. అక్కడ మా ఇద్దరు ఎవరు గెలిచినా కూడా అది ఇండియా కూటమికే బెనిఫిట్ అది, అవునా? కాబట్టి అక్కడ జరుగుతుండే నిన్న కేజ్రీవాల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన లాస్ట్ క్యాంపెయినింగ్ అక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ కాంగ్రెస్ కి తర్వాత యాప్ కి మధ్య పోటీ కాబట్టి ఆయన ఈ బంధము తాత్కాలికమేమని ఆయన చెప్పారు. అంటే బేసిక్ గా ఆయన నేషనల్ గా ప్రధానమంత్రి కావాలని ఆయన తిరిగినటువంటి వ్యక్తి కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మాతో ఉన్నటువంటిది బీజేపీతో కాబట్టి బీజేపీలో వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నామన్న ఉద్దేశంతో మరి ఆయన కేజ్రీవాల్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. అప్పుడున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. దానికి ఎవరు బలవంతము బలిమి చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మీ ఎగ్జిట్ పోల్ లో వచ్చినంత తక్కువ సీట్లు అంటే ఇప్పుడు దాదాపుగా అందరూ కూడా ఎంత 200 వరకే ఇచ్చారు, మాక్సిమం 200 వరకు ఇచ్చారు, 200 వరకు. ఇవాళ ఇండియా కూటమి మీట్ పెట్టినప్పుడు మన ఖర్గే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా 295+ అని చెప్పారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే ప్రజలు చాలా తెలివివంతులు, కొంత ఓట్ అన్నది సైలెంట్ కూడా జరిగింది. ఈ సైలెంట్ ఓటు ఎటు వెళ్ళింది అన్న దానికి ఎగ్జిట్ పోల్స్ దాన్ని అంచనా వేయలేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ దేశాన్ని రెండుగా విభజింపజేశారు, ఉన్నవాడు లేనివాడితో పాటుగా హిందూ అండ్ ముస్లిం. పర్టికులర్ గా ఆ మైనారిటీ వర్గాలని క్లియర్ గా చాలా దగ్గరలో స్టేట్మెంట్లు ఇస్తూ చాలా దగ్గరలో ఒక విద్వేషమైనటువంటి అసలు అంటే బీజేపీ అధికారంలోకి వస్తే రేపు మా మనుగడ ఉండదు అనే స్థాయికి తీసుకొచ్చారు, ప్రజల భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి అక్కడ సైలెంట్ ఓటు జరిగిందనేది మనం గమనించాలి. ఇవన్నీ కూడా రేపు మనకి రిజల్ట్ బయటకు డబ్బాలు ఓపెన్ చేస్తే కానీ మనకి తెలియనటువంటి విషయం. ఎగ్జిట్ పోల్ ఇలాంటివన్నీ విషయాలు గోప్యంగా జరిగిన ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా అంచనా రావడం కష్టం. అయితే ఒకసారి మా పొలిటికల్ లీడర్ అరవింద్ దగ్గరకు ఒకసారి వెళ్దాము. అరవింద్ గారు, మనం చూస్తున్నామంటే ఈ అంటే ఎలక్షన్స్కి ముందు వరకు కానీ ప్రీ పోల్ సర్వేస్లో కానీ మామూలు జనరిక్గా మాట్లాడినప్పుడు కూడా 275 నుంచి 295 లేదా 250 వరకే ఎన్డీఏ కూటమి పరిమితం అవుతుందంటూ చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇవాళ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం 350 దాటింది. ఒకవేళ అంటే ఓవరాల్గా చూస్తే కేవలం బీజేపీ పార్టీ ఇండిపెండెంట్గా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇండియా కూటమికి వచ్చేటప్పటికి 150 స్థానాలు దాటే అవకాశం లేదని ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగానే ఆ స్థాయిలో ఉంటుందంటారా సిచ్యువేషన్? అరవింద్ గారు. అంశం ఏంటంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి సంఖ్య విషయంలో వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేస్ అయితే ఎన్డీటీవీ 143గా చెప్పింది. అదే సందర్భంలో జన్ కీ బాత్ మాత్రమే 141 నుంచి 161 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఇండియా న్యూస్ అయితే, ఇండియా టీవీ అయితే
125, ఇండియా టుడే అండ్ డి డైనమిక్స్ అయితే 125 దగ్గర ఆగిపోతాయని చెప్పి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది, ఇవి ఇండియా కూటమి యొక్క నంబర్. ఇండియా కూటమి నంబర్లో గణనీయమైనటువంటి నంబర్ ఒక పక్కన డిఎంకేకి వస్తుందనేది ఊహాగానాలు ఉన్నాయి. డిఎంకేకి 31 నుంచి 39 స్థానాల వరకు అవకాశం ఉందంటూ ఒక పక్కన ఇదే సంస్థలు ఇస్తున్నటువంటి అంశం ఉంది. రైట్. అంటే ఎందుకు అంటే ఒక్కసారిగా ఇప్పుడు అంటే 350+ సీటు రావడానికి ఎన్డీఏకి సంబంధించి చూస్తే కూడా ఎక్కడో ఒక చోట అంటే గతంతో పోలిస్తే భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఇండి కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో ఆ లుకలుకలు పక్కన పెడితే ఎంతో కొంత ఈసారి బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నది అందరూ భావించారు. కానీ గతంతో పోలిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయేమో ఎన్డీఏకి అన్న ఒక అనుమానము రేకెత్తలాగా ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వచ్చాయంటారు? అంటే ఇండియాకి కూటమికి సంబంధించినటువంటి వైరుధ్యాలు ఒక పక్కన ఉన్నాయి. ఇండియా కూటమి ప్రభావశీలం అంటే మోడీ ప్రభని తట్టుకొని నిలబడికేటటువంటి ప్రభావశీలమైనటువంటి నాయకుడు లేడు అనేటటువంటిదే ప్రధానమైన బలహీనతగా కనిపించింది. అదే సందర్భంలో ఇండియా కూటమి లేవనెత్తినటువంటి అంశాలు జాతీయ స్థాయిలో చర్చగా మారినప్పటికీ ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి ఇండియా కూటమి తరఫున అన్న ప్రశ్నకు మాత్రం ఇండియా కూటమి సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడం ఒక ప్రధానమైన అంశం. అయితే ఇండియా కూటమి దక్షిణ భారతదేశంలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కర్ణాటక విషయంలో కొంత ఎన్డీఏ కూటమి వెనుకబట్టు పడుతుంది, ముఖ్యంగా ప్రజ్వల్ రేవన్న సబ్జెక్ట్ తోటి వెనుకబట్టు పడుతుంది అనుకుంటే దాని ప్రభావం ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఇప్పటికి వస్తున్నటువంటి ఫలితాలు ఒక పక్కన చెబుతున్నాయి. మరోపక్క ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లుంటే సగంకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే బీజేపీ జాతీయ రాజకీయాల్లో ఐకానిక్గా నిలబడింది, ఐకానిక్ లీడర్ ఉన్న పార్టీగా నిలబడింది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో మోడీ ప్రభ మళ్ళీ కొనసాగుతుంది అనేటటువంటి వార్తలు క్లియర్గా వస్తున్నాయని భావించాలి చిదంబరం. రైట్, థ్యాంక్ యూ అరవింద్. అయితే మనకు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రిజల్ట్స్లో కీలకంగా వ్యవహరిస్తాయి అని ఒక అనిపించిన ఒక అంశము పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఏదైతే వైసీపీ ఇప్పటికే కోర్టుకు వెళ్ళింది, ఈసీ ఇచ్చిన ఒక మెమోని సస్పెండ్ చేయాలంటూ వాళ్ళు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఏదైతే ఈసీ ఇచ్చిన మెమో ఉందో దానికి అనుకూలంగా తీర్పునిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనే విషయం పైన కూడా మనము డిస్కస్ చేయాల్సి కనిపిస్తుంది. అందులో కీలకంగా చూస్తే మాత్రం పోస్టల్ బ్యాలెట్ పైన హైకోర్టు ఆ కీలక తీర్పు ఇచ్చింది. వైసీపీ వేసిన పిటిషన్ని ధర్మాసనం తోసిపుచ్చిన నేపథ్యంలో అది రిజల్ట్ పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అన్న విషయం పైన కూడా మనం మాట్లాడాలి. ఒకసారి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి దగ్గరికి వెళ్దాం. కోటిరెడ్డి, మనం చూస్తున్నామంటే ఈ స్పెసిఫిక్గా చూడాలంటే మాత్రం వైసీపీ మొదటి నుంచి కూడా ఈసారి ఎంప్లాయీస్ ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్లో వాళ్ళకి అంతగా అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ అవ్వలేదు అన్నది అయితే ఒక అజంప్షన్కి వచ్చినట్టు. అందుకనే ఈ ఇన్వాలిడ్ ఓట్స్ పైన కొద్దిగా ఆశపడ్డట్టుగా మనకు అనిపించింది. దానికోసం చాలా కీలకంగా అంటే చాలా కీ ఫైట్ చేశారు. కానీ బట్ ఫైనల్గా చూస్తే మాత్రం ఈసీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే ఇవాళ మెమోనే యాక్సెప్ట్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారు? చూసినట్లయితే దాదాపు పోస్టల్ బ్యాలెట్ గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు రెట్టింపు అయ్యాయి. గతంలో పోల్చుకున్నట్లయితే అంటే 2019లో 2.5 లక్షలు ఉంటే ఇవాళ 5,30,000 పోస్టల్ ఓట్లు వచ్చాయి. అంటే ఇది దాదాపు ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. దానికి తోడు ప్రభుత్వ వర్గాల్లో, ఉద్యోగ వర్గాల్లో కొంత పార్టీ మీద వ్యతిరేకత కూడా ఉందనేటువంటిది అభిప్రాయం అందరికీ తెలిసినటువంటిది. సో ఈ ఓటుకు సంబంధించి అటెస్టింగ్ అధికారికి సంబంధించినటువంటి సంతకం ఉండి దాని మీద సీలు, అతని హోదా అవన్నీ లేకుండా ఉండేట్లయితే వాటిని అంతా కూడా డిస్క్వాలిఫై చేయాలి అనేటువంటిది మొదటి నుంచి కూడా వైసీపీ నాయకులంతా కోరుతున్నటువంటిది. అయితే ఖచ్చితంగా అటెస్టింగ్ అధికారి సంతకం చేసిన తర్వాత దాని మీద ఎలాంటి సీల్ లేకపోయినా, హోదా గురించి ఏమీ లేకపోయినా సంతకం మాత్రం ఉండేట్లయితే వాటన్నిటిని వ్యాలిడ్గా చేయాలి అని గురువారం రోజున ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఒక మెమో ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా లేనటువంటి ఈ రూల్ను ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ప్రవేశపెడుతున్నారు అనేటువంటిది ప్రధానంగా వాదన. దీని మీద ఎల్లప్పిరెడ్డి మోషన్ పిటిషన్కి వెళ్ళిపోయారు. హౌస్ మోషన్లో నిన్న విచారణ పూర్తయిపోయింది. అయితే తీర్పును రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు ఇవాళ దీనికి సంబంధించినటువంటి తీర్పును వెలువరించింది. ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని అదే కరెక్ట్ అని చెప్పేసి ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తూ మొత్తం మీద వీళ్ళేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ని మొత్తం తోసిపుచ్చింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఉద్యోగ వర్గాల్లో
ఏ వర్గం తీసుకున్నప్పటికీ కూడా 100% ఒకే వైపు ఉంటారనేది సాధ్యం కాని పని. కాకపోతే మెజారిటీ వర్గాలకు కూడా కూటమి వైపు ఉన్నారు కాబట్టి ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇన్వాలిడ్ కనుక అయ్యేట్లయితే కొంతవరకు ఆ ప్రభావం తగ్గుతుందని చెప్పి వైసీపీ భావించింది అనేది వాస్తవం. అందుకోసమే ఇంత తీవ్రంగా ప్రయత్నించింది. సంఘ్వి లాంటి న్యాయవాదిని పెట్టి దీనిపైన వాదనలు కూడా చేసింది. ఓవరాల్గా అట్లాగే హైకోర్టు విచారణకి తీసుకోకపోతే దీన్ని హౌస్ మోషన్గా తీసుకోవాలని ప్రత్యేకంగా అభ్యర్థించి మరీ దీనిపైన వాదనలు వినిపించినప్పటికీ హైకోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉద్యోగ వర్గాల్లో వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఇది కొంత ఆ పార్టీ నాయకులందరినీ కూడా నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. చిదంబరం. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి. అయితే ఇప్పుడు మరొకసారి మనతో పాటు బాలాగారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఒకసారి కపూర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే, ఒకసారి కపూర్ ప్రసాద్ గారు, అబ్కి బార్ 400 పార్ అన్నారు కానీ 350 దగ్గరనే ఆగిపోతుంది. అంటే మీరు అనుకున్నంత స్థాయిలో ఇంకా రిజల్ట్స్ రాలేదని అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్తోనే మీరు హ్యాపీగా ఉన్నారా? ఏమంటారు? మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోరా. ఒకసారి ఏమన్నారు? అంటే అబ్కి బార్ 400 పార్ అన్నారు, మీరు 400 దాటుతాం అన్నది ఈసారి మీరు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు కానీ బట్ అది కూడా ఒక 50 సీట్లు తక్కువతో ఉన్నట్టున్నారు. అంటే ఈ రిజల్ట్స్ చాలని అనుకోవచ్చా, లేకపోతే ఆ 400 పార్ చేయలేకపోయినామో అన్న దాని మీద ఏమైనా అసంతృప్తి ఉందా? అంటే అది ఒక నినాద అబ్కి బార్ 400 పార్ అనేది ఆ ఎన్నికలలో కార్యకర్తలకు ఒక బలమైనటువంటి ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం మన టార్గెట్ అది అని చెప్పి చెప్పడం కోసం ఇచ్చినటువంటి నినాదం అబ్కి బార్ 400 పార్. కాబట్టి 400 టార్గెట్ అన్నది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుని 400 సీట్లు కొట్టాలా, ఇండివిజువల్ గా బీజేపీ కూడా 370 స్థానాలు గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసినాం. కాకపోతే 100% 400 సీట్లే 100% వస్తాయి, మేము 400 సీట్లు అనేది కాదు. ఇక్కడ ఏంటంటే అబ్కి బార్ 400 పార్ అనేటువంటి నినాదం మిగతా ఏదైతే ప్రతిపక్షాలున్నాయో ప్రతిపక్షాలను పూర్తిగా డీరా చేసినటువంటి నినాదం. ఎందుకంటే 400 రాకుండా అడ్డుకోవాలి. మీరు మంచి ప్రశ్న వేశారు. ప్రతిపక్షాలు బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేయాలి, బీజేపీకి 400 రాకుండా అడ్డుకోవాలి. కాబట్టి మీరు ఇదే రేపు ఎన్నికల తర్వాత కూడా ఇదే అంశం ఏంటంటే నరేంద్ర మోదీ గారు అబ్కి బార్ 400 పార్ అన్నారు, మేము ఖచ్చితంగా అడ్డుకోగలిగినాం ఆయనను అంటారు తప్ప అధికారంలో కాకుండా అడ్డుకోగలిగినామనంటే కేవలం బీజేపీ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసము ఒక టార్గెట్ ఇచ్చి టార్గెట్ మనం రీచ్ చేయాలని చెప్పి ఆ ఇచ్చినటువంటి నినాదం ఇలా ప్రతిపక్షాలన్నీ కూడా 400 అయితే రాకుండా అడ్డుకోగలిగినామని కొద్దిగా ఆత్మసంతృప్తి చెందే విధంగా ఉంటదేమో తప్ప మరొకటి కాదు. తర్వాత రెండో అంశం ఏంటంటే బీజేపీ ఎప్పుడు కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఎన్నికల రంగంలో దిగుతుంది. మేము గత 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2024లో వచ్చేటువంటి ఎన్నికలకు వ్యూహం ఎట్లుండాలనేది పటిష్టమైనటువంటి ఒక అవగాహనతోనే ముందరిపోయింది. అట్లనే ఇందాక ఇందిరా శోభన్ గారు కూడా ఒక మాట చెప్పింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో మెజారిటీ మైనారిటీ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది, మైనారిటీలు అంతా కూడా బాగా భయభ్రాంతులతో ఉన్నారు అని చెప్పి. సరే, మైనారిటీలు భయభ్రాంతులతో ఉన్నారు, ఎవరి పక్షాన ఉన్నారు అంటే మైనారిటీలు వాళ్ళ పక్షాన ఉంటే మెజారిటీలు మా పక్షాన ఉన్నారు అనుకోవాలా? రైట్. అంటే ఈ రకమైనటువంటి వాదన ఇందిరా శోభన్ గారు ఏ రకంగా తెచ్చిండ్రో ఇదే రకమైనటువంటి వాదనను రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి అంతా తీసుకొచ్చింది. అంతా తీసుకొచ్చి ఏం చెప్పిండ్రు, ఎక్కడ చెప్పినా కూడా ఏదైతే మతం అనేటువంటి అంశాన్ని మా పైన రుద్దుతున్నారో ఎన్నికలలో ప్రధానంగా మతం అనేటువంటి అంశాన్ని ఎన్నికల్లోకి ప్రధానంగా తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి. వాళ్ళు ఒక మాట మాట్లాడినప్పుడు దానికి రిప్లై చేయాల్సినటువంటి అవసరం వస్తుంది కదా. ఆ రిప్లై చేయాల్సినటువంటి అవసరం ఎంత దాకా వచ్చిందంటే నరేంద్ర మోదీ గారికి కుటుంబం లేదనేటువంటి మాటను కూడా తీసుకొచ్చింది. లల్లూ ప్రసాద్ యాదవ్ గారు మాట్లాడుతూ పెళ్ళా పిల్లలు లేనోడు అనేటువంటి మాట కూడా మాట్లాడింది. అంటే ఇంత మాట్లాడినప్పుడు దానికి సమాధానం ఇవ్వాలి కదా. సమాధానం ఇచ్చినప్పుడు ఏమన్నా మొత్తం భారతదేశం అంతా కూడా నరేంద్ర మోదీ గారి కుటుంబం. అంటే మనం సమాధానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు బీజేపీ మతానికి సంబంధించిన అంశాలు మాట్లాడింది. మొట్టమొదటి మతం గురించి బీజేపీ ఎక్కడ ప్రస్తావన చేయలేదు. అయితే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ బాలా గారు ఉన్నారు, తను ఏదో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. సార్, ఇప్పుడు మీరు ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క హవాని చూసుకునే మొత్తం ఇండియా వైడ్ ఈరోజు ఆయనకి సీట్లు వస్తున్నాయి అంటున్నారు, అంతే కదా? అట్లా మేము అనలేదు. ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఆయన బేస్ చేసుకుని ఏదో పాలిటిక్స్ అంతా బీజేపీలో నడుస్తున్నాయి. మీరు అనుకుంటే ఎట్లా? నేను అనట్లేదు సార్, యాక్చువల్ గా మీడియా కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మాకు ఒక సిద్ధాంతం ఉంది. మా సిద్ధాంతం ప్రకారం ఓకే అంటే సిద్ధాంతం ద్వారా అధికారంలోకి వస్తున్నారు. ఓకే, అంటే సిద్ధాంతం ద్వారా మీరు అధికారంలోకి వస్తున్నారు, ఐఎమ్ రైట్? 100%. ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ సిద్ధాంతం ఏందో ఒక్కసారి చెప్తారా? మీకు తెలియకపోతే నేను మా నేషనలిజం మా సిద్ధాంతం. అలాగా సార్, నేను అనేది ప్రజలు కూడా తెలుసుకుంటారని చెప్పేసి అక్కడికి నేను వస్తున్నాను సార్, ఎక్స్ప్లెనేషన్ కి నేను వస్తున్నాను.
నేషనలిజం అనేది ఏదైతే సిద్ధాంతం అనేది చెప్తున్నారు ఎప్పుడైనా ఇది మీరు లెఫ్టిస్ట్ కావచ్చు, మీరు క్యాపిటలిస్ట్ కావచ్చు, మీరు ఇండి కూటమి కావచ్చు, నాకేం సంబంధం? సార్ మిమ్మల్ని సీట్లు రావడానికి ఫార్ములా ఏంటి? రైట్ ఇంద్ర శోభన్ గారు ఒక మౌలికమైన ప్రశ్న ఇక్కడ సార్ దట్ ఈస్ అ ఫార్ములా కమర్నోసా గారు ప్లీజ్ ఒక నిమిషం డిస్కషన్ డిబేట్ అవుతుంది. ఇంద్ర శోభన్ గారు ఇక్కడ సమస్య ఏమవుతుందంటే గతంలో యూపీఏ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసింది. ఆ లీడ్ చేసే క్రమంలో రిజల్ట్స్ బాగా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎందుకో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా సోనియా గాంధీ గారు కొద్దిగా ఆ ఆరోగ్య సమస్యల వల్లనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్లనో ఆ సీనియర్లు కొద్దిగా పక్కకు తప్పుకోవడం ద్వారా మీరు లీడ్ చేయాల్సిన కూటమి కాస్త వేరే వాళ్ళు కూడా ఈక్వల్గా రావడం వల్లనే ఈరోజు ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా ఒక అనుమానం చాలా మందిలో ఉంది. ఏంటి మీరు ఏమంటారు దాని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల పాలనలో పార్టీలను కానీ ప్రజా సంఘాలను కానీ ప్రశ్నించే గొంతుకలను కానీ పూర్తిగా విధ్వంసం చేశారు. వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నది నేను చెప్పేది కాదు, దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయమే. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వాళ్ళకి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నట్లయితే ఇలాంటివన్నీ నడుస్తాయి. వాషింగ్ పౌడర్ స్కీమ్ లో చేస్తే దట్ ఇస్ అవన్నీ మనం మొన్నదాకా మాట్లాడుతున్నటువంటి అంశాలే. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది అన్నది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు లేకపోతే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పుడైనా ఇప్పుడైనా సీనియర్లు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ అవకాశాల కోసము వాళ్ళు అటో ఇటో పార్టీలు మారిండొచ్చు. బట్ కానీ అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి అంటూ ఒక సిద్ధాంతము ఒక ఐడియాలజీ బేస్ లో పనిచేస్తుంది పార్టీ. సో ఆ ఐడియాలజికల్ గా ఉన్నటువంటి ఈ ప్రజల మనసులో ఉన్నటువంటి వాళ్ళ మాటల ద్వారా వచ్చినటువంటి వాటిని ప్రజల ముందు పెట్టా. సో ఇది పరిస్థితి. మీరు పడుతున్నటువంటి కష్టాలకి మేము ఇవాళ భరోసా నిలబడాలనుకుంటున్నామని ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర గాని, భారత్ న్యాయ యాత్ర గాని ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా ఒక ఆలోచింపజేసేటువంటి దానికి తీసుకొచ్చారు. ఇవాళ ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోదీ గారు, గతంలో నరేంద్ర మోదీ ఎన్నడైనా టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చినారా? ఈ ఎలక్షన్ లో ఆయన 80 ఇంటర్వ్యూలు ఇచ్చినారు. అంటే మేము వాళ్ళని ఏ స్థాయికి అంటే వాళ్ళు ఓడిపోతున్నాము, మా సీట్లు తగ్గుతున్నాయి అనే స్థాయికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ ఆ దిశగా అడుగులు వేసింది. ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, ఈ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్ గతంలో తారుమారైన రోజులు కూడా ఉన్నాయి. 100% ఇదే నిజమని కూడా మనం చెప్పడానికి లేదు. ఇది ఓన్లీ జస్ట్ గెస్ మాత్రమే. వాళ్ళు చేసినటువంటి సర్వేలో కొన్ని శాంపిల్ గా తీసుకొచ్చి చేసి మేబీ 150 నుంచి 160, 180, 200 వరకు రావచ్చు. కానీ 150 నుంచి 300 అంత ఎదిగే అవకాశం ఉంది అన్నది ఒకటి. కావాల్సిన ఫిగర్ ఎంత అండి? మనకి 543 లో మనకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? 543 లో 280 వరకు వస్తే సరిపోతుంది కదా. సో 150 నుంచి 280 వెళ్తుంది అన్నది అనుమానం. తప్పకుండా మీరు అదే చెప్తాను నేను. మార్పు జనాలలో కోరుకుంటున్నారు కాబట్టి ఈ మార్పు వస్తుందని మాకు ఆ విశ్వాసం ఉంది. కాబట్టి అదే లైన్ లో ఇవాళ ఎలక్షన్ జరిగినవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగుల వ్యతిరేకత, తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, మూడో అంశము ద్రవ్యోల్బణము, తర్వాత ఏంటి మన పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులు, 10 సంవత్సరాలు అంటే కరోనా సమయంలో ప్రజలు పడ్డటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలు నెమరు వేసుకున్నారు. కాబట్టి ఆ జరిగినటువంటి ఈ పోలింగ్ సర్లీలో మార్పు అన్నది వచ్చింది అన్నది మాత్రం చెప్పగలం. 100% ఇది రేపు రిజల్ట్ లో కూడా మనకి కనబడుతుంది ఉన్నది. సో అల్టిమేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నది జరిగింది. ఆ రోజు చెప్పాం, ఇప్పుడు కూడా జరుగుతున్నాం. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న చెప్పినటువంటి ఫిగర్ లో 9 to 10 అంటే 14 స్థానాలు మాకు వస్తాయి అని మేము చెప్పినప్పటికీ కూడా మాకున్నటువంటి అంచనా మేరకి 9 నుంచి 10 స్థానాలని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేరుకుంటుంది. భారతీయ జనతా పార్టీకి 4 ఎంపీ స్థానాలు, 2 ఎంపీ అంటే గతంలో 4 ఉన్నాయి, 4 ఇంకో 2 పెరుగుతుండొచ్చు అనేసి అనుకుంటున్నాము. ఆ పెరిగినటువంటి వాటిని వాళ్ళు దానిని ఇంకో రకంగా ఆలోచన అంటే ఇక్కడ ఓటింగ్ సర్లీ కూడా మనం ఆలోచించాల్సింటే గతంలో కూడా ఎంపీలు 4 వచ్చినప్పుడు అసెంబ్లీలో లోకల్ బాడీలో ప్రజలు డిఫరెంట్ గా తీర్పు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. కాంగ్రెస్ కు ప్రభుత్వం ఉన్నది, 100% కాంగ్రెస్ రేవంత్ అని ఇచ్చినటువంటి గ్యారంటీలను ప్రజలు విశ్వసించారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. అదే దిశగానే మా అడుగులు ఉంటాయి. సో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక మార్పు అన్నది వస్తుంది మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇంకొకటి యూపీకి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ లో మొన్న క్యాంపెయినింగ్ జరిగినప్పుడు కానీ, బీహార్ లో క్యాంపెయినింగ్ జరిగినప్పుడు కానీ మీరు గమనిస్తే ప్రజలు
అసలు అసలు వాళ్ళు ఆ మీటింగ్ వచ్చిన విధానాన్ని చూస్తే ఎవరైనా కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న మీటింగ్ పెడితే ఎట్లయితేగా ఉండిందో అక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ మార్పు అనేది తథ్యమని మాత్రం చెప్పదలుచుకున్నా. అలాగే ఇవాళ కర్ణాటకకు సంబంధించినటువంటి దాంట్లో తక్కువ స్థానాలు వచ్చినాయి అనే విధంగా ఇందాక మీరు మాట్లాడినటువంటి దాంట్లో అంటే ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువగా ఇచ్చారని చెప్పున్నారు. బట్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి అక్కడ కూడా గ్యారంటీలు అమలు అయ్యాయి. బట్ ఆ జరుగుతున్నటువంటి విషయాల పట్ల కొంత లోకల్ గా జరిగినటువంటి దాంట్లో అక్కడ 1-2 తగ్గుతాయేమో అంత వేరియేషన్ అయితే ఉండదు అని మాత్రం చెప్పగలరు. కపూర్ ప్రసాద్ మీరు ఫైనల్ నెంబర్స్ ఏముండొచ్చు, ఫిగర్స్ ఏముండొచ్చు అంటే తెలంగాణకు సంబంధించి కానీ స్టేట్ సెంట్రల్లో కానీ దాంతో కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు మేము తెలంగాణలో 8 నుంచి 12 స్థానాలు అని చెప్పి మేము అనుకుంటాము. ఓకే, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వస్తాయి. 8 స్థానాలు అయితే 100%. 4 స్థానాలలో మాకు కాంగ్రెస్ కు మధ్యన పోటాపోటీ. ఖచ్చితంగా మేము 12 స్థానాలు అనేది టార్గెట్. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో పార్టీ పెరగడానికి లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా ప్రధాన కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రావడానికి తెలంగాణ పౌర సమాజం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పనిచేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అది కూడా భారీ మెజారిటీతో రాలేదు, పోటాపోటీ సీట్లతోనో కొద్దిగా మొత్తానికి అధికారంలోకి వచ్చింది అనిపించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే పరిస్థితులలో ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నదో ఇక్కడ ఇప్పుడు పార్టీ 0 అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక సీటు కూడా గెలిచే అవకాశం లేదు. ఫైనల్ 2 పార్టీలు కలిపి ఒకప్పుడు కేసీఆర్ లాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది మేము ఒకటే ఉంటాం ఇంకో పార్టీ ఏదైనా ఉంటుందని. ఈసారి మీ ఇద్దరు కలిపి ఆ పార్టీని ఖాళీ చేసినట్టున్నారు. నన్ను కేసీఆర్ ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే బీజేపీ ఎవరు పార్టీలు అనుకుంటే ఖాళీగా ప్రజలు అనుకుంటే ఖాళీ అవుతారు కదా. కాబట్టి ప్రజలు ఎలా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా పక్కకు పెట్టిండ్రు. పక్కకు పెట్టినటువంటి స్థానంలో భారతీయ జనతా పార్టీ బలంగా అంటే బీఆర్ఎస్ మన బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఎన్నికలలో పర్ఫార్మెన్స్ చూపించింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంటే 1-2 స్థానాలు బీజేపీకి ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు కనబడతాం. జాతీయ స్థాయిలో అయితే 370 పైగా స్థానాల్లోనే భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశాలున్నాయని చెప్పి చాలా ఎగ్జిట్ పోల్ చెప్తా ఉన్నాయి. మేము పార్టీ వైగా అంచనా వేసుకున్నటువంటి దాంట్లో కూడా 370 వరకు బీజేపీకి జాతీయ స్థాయిలో అంటే ఇండియా కూటమికి జాతీయ స్థాయిలో వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. బీజేపీకి ఇండివిజువల్ గా 330 స్థానాలు దాటినాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కపూర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్ర శోభన్ గారు. ఓవరాల్గా అయితే నేషనల్ అండ్ తెలంగాణకు సంబంధించి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఎగ్జిట్ పోల్స్ నడుస్తున్నాయి దానికి సంబంధించిన కారణాలు విశ్లేషించే ప్రయత్నం చేసాం. డాక్టర్ బాలాగారు మనతో పాటు జాయిన్ అయ్యారు. డాక్టర్ బాలాగారు అంటే రాజకీయ విశ్లేషకుడు గాను, అలాగే మీరు కూడా సొంతంగా ఒక సర్వే చేయించారు కాబట్టి దాని ప్రకారం ఈ రెండింటి ప్రకారం చూస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెప్పి చూస్తే మీ ప్రొడిక్షన్ ఏంటి? మీరు ఇచ్చిన ప్రొడిక్షన్ సంబంధించిన నెంబర్స్ చూసినప్పుడు ఆ ప్రొడిక్షన్ ఇవ్వడానికి కారణాలు ఏంటి? మేజర్గా ఒకటి 2023లో కూడా మేము తెలంగాణలో సర్వే చేసాం. అక్కడ యూజ్ చేసిన ఫార్ములానే సేమ్ తెలంగాణ చేసుకున్న ఫార్ములా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఈవెన్ ఆంధ్రాలో కావచ్చు లేకపోతే వేరే స్టేట్స్లో కూడా మేము ఆ ఫార్ములాని యూజ్ చేస్తున్నాము. మేజర్గా మేము యూజ్ చేసుకున్న ఫార్ములాస్ ఏంటంటే మెయిన్ ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ అండ్ క్యాప్చర్ ఇమాజినేషన్ ఆఫ్ ద పర్సన్. అంటే అక్కడ మనుషుల యొక్క శైలి ఎలా ఉంది, జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, డెవలప్మెంట్ని కోరుకుంటున్నారా, వెల్ఫేర్స్ని కోరుకుంటున్నారా, ఏం కావాలి అంటే ఆల్ ఆస్పెక్ట్స్లో అంటే 360 degrees ఒక టెక్నికల్ మెజర్స్తో మేము అక్కడ డేటా తీయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు చాలామంది చెప్పడం ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయని కొంతమంది, లేదనుకుంటే పార్టీ వైజ్ పోలరైజేషన్స్ ఉన్నాయని కొంతమంది, డిఫరెంట్ యాంగిల్స్ చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ఓట్ చేయడం అనేది జరిగింది 2024లో. రీజన్ ఏంటంటే 2014, 2019 అండ్ 2024. 2014 నుంచి 2024కి ఓటింగ్ బ్యాంక్ ఒకసారి మనం చూసుకుంటే ఏజింగ్ ఫ్యాక్టర్స్లో 25 years నుంచి 55 years లోపల ఉన్న వాళ్ళు మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ చేస్తున్నారు ఈసారి. ఎందుకంటే ఈ 10 yearsలో గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయనేది రెండింటిని బ్యారేజ్ చేసుకున్నారు. దీంట్లో 3 partsగా డివైడ్ చేసాం మేము, రూరల్, అర్బన్, సిటీ. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్ని సిటీ ఏరియాస్ కానీ అండ్ మిగతా మండల్లో రెవెన్యూ ఉన్నవన్నీ అర్బన్ ఏరియాస్ కింద, ఇంకా మిగతా రూరల్స్ కింద. ఓకే, అర్బన్ ఏరియాస్లలో సిటీ ఏరియాలలో సిటీ ఓటర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ 40 నుంచి 50 వేలు చాలా వరకు యాంటీగా ఉన్న గవర్నమెంట్కి ఉండడం అనేది మాత్రం వాస్తవమే. రీజన్స్ ఏంటి అంటే ఆ లోకల్లో ఉన్న మెచ్యూర్డ్గా ఉన్న ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్స్ అంటే రీసోర్సెస్ లేకపోవడం కావచ్చు, లేకపోతే బిజినెస్ డిఫికల్టీస్ కావచ్చు, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, కాస్ట్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ రూరల్ ప్లేసెస్లో మనం ఒకసారి తీసుకుంటే భారతదేశంలో ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా మీకు బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజలకి
బెనిఫిట్స్ని ఇస్తూ రిటర్న్లో తీసుకునే వాళ్ళమే చూసాం తప్పనిచ్చి బెనిఫిట్స్ని కంప్లీట్గా డెలివర్ చేయడం అనేది చాలా రేర్ ఆఫ్ ది రేర్ కేసెస్. ఎందుకు అంటే లోన్స్ ఇవ్వడం, ఆ లోన్స్ని సబ్సిడీలు ఇచ్చి రికవరీలు చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ చూసాం మనము. కానీ దానివల్ల జీవితాలు ఎవరు కూడా ఎక్కువ మెరుగుపడలేదు. అంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. లైఫ్ని రీజనింగ్ చేశారు తప్పనిచ్చి సస్టైనబుల్ లైఫ్ స్టైల్కి తెచ్చుకోవడంలో సఫలీకృతం అవ్వలేదు అనుకోవచ్చు మనం. అయితే మీ రిజల్ట్ నేను చూస్తున్నాను, మీరు ఆల్మోస్ట్ మార్జిన్ ఎంత ఉండే అవకాశం ఉందని కూడా మీరు ఇచ్చారు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారన్నది ఒక క్వశ్చన్ అందరికీ వస్తుంది. ఏమంటారు, ఏంటి అసలు మీరు మార్జిన్ ఎవరికి కూడా హార్డ్లీ మీకు 2 to 3% లేదంటే 4% మధ్యలోనే ఉంటుంది తప్పనించి దానికంటే మించి ఎక్కువ పర్సంటేజ్లో మార్జిన్ వస్తుంది అనుకోవడం మాత్రం అసాధ్యం. రైట్. ఏ వ్యక్తి గెలిచిన 175 స్థానాలలో 5,000 నుంచి 10,000 మధ్యలో 15,000 మధ్యలోనే గెలుస్తారు తప్ప ఎక్కడో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో కూడా నాట్ మోర్ దెన్ ఆఫ్ 30,000 కంటే మెజారిటీ రాదు. ఒకప్పుడు చాలా మెజారిటీ వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు మనము. 50,000 పైచులకు ఆయనకు ఏదో వచ్చింది, 70,000 80,000 చిల్లర. ఈసారి మాత్రం ఆయనకు మాక్సిమం వస్తే 50,000 బిలోనే వస్తుంది తప్పనిచ్చి అంతకు మించి రాదు. ఈవెన్ మన చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం తీసుకున్నా ఆయన ఒకవేళ గెలిస్తే, ఎందుకంటే అక్కడ కూడా టైట్ ఉంది, గెలిచినా కూడా 5,000 నుంచి 15,000 మధ్యలోనే ఓట్స్ ఉంటాయి తప్పనిచ్చి ఇదివరకు రోజుల్లాగా 30,000 40,000 మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా మీకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే డివిజన్ ఆఫ్ ఓట్స్ అనేది ఎక్కువ జరిగింది. దీంట్లో డివిజన్ ఆఫ్ ఓట్స్ ఏ విధంగా జరిగిందంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, కూటమి ఏర్పాటు అయిపోయింది కాబట్టి కన్సాలిడేటెడ్ అయ్యా అనుకుంటున్నారు. నో, ఈ 2% నుంచి 4% మధ్యలో ఉన్న మార్జిన్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డివైడ్ అయిపోయి డిస్ట్రిబ్యూట్ అయిపోయి. రైట్. అయితే ఇప్పుడు మనం కన్క్లూజన్ వైపు వెళ్దాము. ఇప్పుడు చాలా కీలకంగా నడుస్తుంది ఏంటంటే స్టేట్ సెంట్రిక్గా ఉన్న సర్వే సంస్థలన్నీ కూడా టీడీపీకి వైసీపీకి ఈక్వల్ ఛాన్సెస్ చూపిస్తున్నాయి. కానీ సెంట్రల్ అంటే ఏవైతే నేషనల్ ఛానల్స్ కానీ లేకపోతే నేషనల్ లెవెల్లో పనిచేసిన అన్ని సంస్థలు ఎన్డీఏకి వన్ సైడెడ్గా చూపిస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 20 నుంచి 20 సీట్లు ఎన్డీఏ అంటే టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేనకు సంబంధించిన కూటమి 20 నుంచి 25 సీట్ల వరకు కూడా అంటే మొత్తం క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందన్నట్టు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకు ఇంత డిఫరెన్స్? మీరు ఆ విధంగా వేసుకున్న ఒకవేళ 25 స్థానాలు వాళ్ళకి వస్తున్నాయని అనుకుంటే 25 into 5 వేసుకుంటే ఎంత అయిపోయింది మనకు? మినిమం 125 రావాలి. 125 అంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసేసినట్టే. బేసికల్గా ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ చాలా ఎక్కువ జరిగింది. ఓకే. ఎంపీ సైడ్ కావచ్చు, ఎమ్మెల్యే సైడ్ కావచ్చు, చాలా డిఫరెంట్ అంటే న్యూ స్టైల్ ఆఫ్ ఓటింగ్ అనుకోవచ్చు మనం. ఆంధ్రాలో జరిగిన ఇది ఒక అకాడమిక్ రీసెర్చ్ అనుకోవాలి మనం వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మహిళలు ఒకవైపు ఓట్స్ వేశారు, వృద్ధులు ఒకవైపు ఓట్స్ వేశారు, తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణాలు కూడా ఏంటంటే ఫీజిబిలిటీసు, ఫెసిలిటీసు, అక్కడున్న ఇమ్యూనిటీసు, ట్రాన్స్పోర్టేషను, బూత్స్ని పెంచడము, అవేర్నెస్ రావడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్లస్ కొత్త ఓటర్స్ రావడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్లో మీకు ఎప్పుడైతే మీకు ఓట్స్ పెరుగుతూ వచ్చాయో ఆ మేజర్గా ఉన్న చేంజ్ ఓవర్ ఉంటుంది చూసారా, 2 to 4% మధ్యలో ఉన్న ఓట్స్ ఎవరికి వెళ్ళాయి అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు నేను 2 to 4% మాత్రమే మార్జిన్ చెప్తున్నానంటే వైసీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఇలా రకరకాల పొలిటికల్ పార్టీలో ఉన్న ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి కొత్త పొలిటికల్ పార్టీస్ పెట్టారు. ఒకప్పుడు మీకు ఒక పొలిటికల్ పార్టీలో ఉండి నామినేషన్ వేసే వ్యక్తి 170 స్థానాలలో నామినేషన్స్ వేయించడానికి, క్యాండిడేట్లను పెట్టించడానికి కెపాసిటీ పెంచుకున్నాడు. సో ఆ విధంగా ఒక్కొక్కరికి నేను అబ్జర్వ్ చేస్తే 500 నుంచి మినిమం 1,500, 2,000 వరకు ఓట్లు తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు నామినేషన్స్ వేస్తున్నారు. మినిమం 500 వేసుకున్నా కూడా నేను చెప్పిన మార్జిన్ ఓట్లలో ఆల్మోస్ట్ మీకు ఒక 5 నుంచి 10 పొలిటికల్ పార్టీస్ యాక్టివ్గా పార్టిసిపేషన్ చేశాయి. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా కూడా ఇండిపెండెంట్లు కూడా పార్టిసిపేషన్ చేయడం అనేది జరిగింది. మీరు ఆ విధంగా తీసుకున్న కూడా ఓటింగ్ ఫ్యాక్టర్స్ మనము ఈ మార్జినల్ ఓట్స్ వల్ల ఎవరికొకరికైతే నష్టం జరుగుతుంది. దీంతో పాటు ఈసారి నోటా ఏ నియోజకవర్గంలో అయినా మీకు మినిమం 2,000 నుంచి 2,000 అబోనే ఉంటుంది. ఓకే, అందులో నో డౌట్. ఎందుకంటే డిస్సాటిస్ఫాక్షన్ కూడా అలానే ఎక్స్ప్రెస్ చేశారు, రైట్, నోటాని కూడా అలానే ఎక్స్ప్రెస్ చేశారు. ఇండివిజువల్కి వేశారు, కొత్త పొలిటికల్ పార్టీలకు వేశారు, అలానే ఇప్పుడు రికగ్నైజ్ అయిన టీడీపీకి కానీ లేకపోతే వైసీపీకి కానీ ఇద్దరికి వేస్తున్నారు. కానీ ఈ 2 to 4% మార్జిన్స్లో ఎవరికైతే ఓట్స్ వచ్చినాయో నెంబర్స్ ఎక్కువ మనము శాంపుల్స్ తీసుకున్న టైంలో చూసుకుంటే ఎక్కువ శాతం రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా ఏంటంటే వైసీపీకి ఎక్కువ మగ్గు చూపే అవకాశాలు వాళ్ళకి కనిపించారు. అక్కడ ఉన్న పోలింగ్లో జరిగినప్పుడు వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఇతర పార్టీల దగ్గర నుంచి ఏజెన్సీ నుంచి మేము డేటాలు కలెక్ట్ చేసినప్పుడు కూడా మాకు డేటా వచ్చింది కూడా అలానే వచ్చింది. నేషనల్ లెవెల్లో చూస్తే ఎన్డీఏ కూటమికి అయితే పూర్తి స్థాయిలో మనకి అక్కడ కనిపిస్తుంది. వాళ్ళు ఫుల్ స్వింగ్ మీద ఉన్నారు. 350+ సీట్స్ మాత్రమే వస్తాయి, 350+ సీట్స్ వస్తాయన్నది అన్నీ ఇప్పుడు గెస్ చేస్తున్నాయి. ఇండి కూటమికి మాత్రం 150 లేదా 170 మ్యాక్సిమం దాటే అవకాశం లేదన్నది
ఇవాళ చెప్తున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? ఫైనల్ దాని మీద కంక్లూడ్ చేద్దాం. నా దగ్గర ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్తో నేను చెప్తున్నాను. ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి రెండు తీసుకుంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఎన్డీఏకి 300 చిల్లర వస్తాయని అంటున్నారు. ఓకే, ఈసారి ఎన్డీఏకి వచ్చేది మ్యాక్సిమం నాకు తెలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉండొచ్చు, కానీ మేజర్గా లేవు, లిటిల్ బిట్ ఉన్నాయి. హార్డ్లీ మీకు 220, 230 కంటే ఎక్కువ రావు. ఓకే, వాళ్ళకి ఒకవేళ వస్తే ఎన్డీఏ కూటమికి. బీజేపీకి అయితే 150 నుంచి 180 మధ్యలోనే ఉంటాయి తప్ప 200+ అయితే బీజేపీకి సింగిల్గా దాటవు. ఎస్, ఫైనల్ కంక్లూజన్ వైపు వెళ్దాము. అరవింద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అరవింద్ గారు, మనం చూస్తున్నాం ఓవరాల్గా అంటే ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్తో ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాం కానీ బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రము కన్ఫ్యూజన్ మరింత పెరిగిందేమో అన్న అనుమానం అయితే నాలో అనిపిస్తుంది. మీ అనాలిసిస్ ఏంటి? నిజంగానే నేషనల్ మీడియా అంతా ఒకవైపు లేదా నేషనల్ సర్వే కంపెనీస్ అన్ని ఒకవైపు చూపిస్తూ ఉంటే లోకల్ అన్ని మాత్రం మరోవైపు చూపిస్తున్నాయి. ఆ కన్ఫ్యూజన్ పెరిగిందంటారా? లేకపోతే నిజంగానే ఈ లోకల్ సర్వే కంపెనీస్ లేకపోతే లోకల్ సర్వేల నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజానికి దూరంగా ఉన్నాయంటారా? ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఒక విషయం మాత్రం క్లియర్, జాతీయ మీడియా సంస్థలు కానీ జాతీయ సర్వే సంస్థలు కానీ అన్నీ కూడా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా కూటమి వైపే మొగ్గు చూపించినాయి. ఆ క్రమంలో కూటమి యొక్క నిజమైనటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అనే విషయంలో నిజంగా గ్రౌండ్లోంచి చేసినయా లేదా అనేటటువంటి ప్రశ్న అయితే ఖచ్చితంగా నాకు వస్తుంది. కానీ బాలాగారు చెప్తున్నట్టుగా నిజంగానే ఆ రకమైనటువంటి 20 నియోజకవర్గాలు లేదా 20 నుంచి 25 నియోజకవర్గాల వరకు చెప్పినటువంటి పరిస్థితిలో కనీసం అంటే 18 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది అని చెప్పిన నేపథ్యంలో 18x5 వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. 5 నుంచి 7 కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువ కూడా ఆ ప్రభావం కనుక ఖచ్చితంగా గ్రౌండ్లో పనిచేస్తుంటే ఖచ్చితంగా దాని ప్రభావం వేరేగా ఉంటుంది. స్థానికంగా ఇస్తున్నటువంటి సంస్థల్లో కూడా కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మరింత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో బాలాగారు నేను మాట్లాడుకున్నప్పుడు కానీ మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు కానీ వస్తున్నటువంటి మొదటి కంక్లూజన్ ఏంటంటే పల్స్ ఎవరికి దొరకట్లేదు, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఎగ్జిట్ పోల్స్లో మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికి ఏమొచ్చిందంటే ఎగ్జిట్ పోల్స్ కూడా మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాయి. ఖచ్చితంగా 4వ తారీఖు వరకు వెయిట్ చేస్తేనే కానీ క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితులు. ఐ హోప్ మిస్టర్ బాలా ఆల్సో అగ్రీ విత్ మీ ఇన్ దిస్. డెఫినెట్లీ సార్, మేము చేసిన సర్వేలో కూడా ఆల్మోస్ట్ మీకు 30+ సీట్స్ టైట్ ఫైట్స్ ఉన్నాయి. ఎందుకు టైట్ ఫైట్స్ ఉన్నాయంటే మీకు ఆ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా కూడా మీకు కన్ఫ్యూజన్ ఆఫ్ ఓటర్స్ అనేది ఎక్కడ డిస్క్లోజ్ అవ్వట్లేదు. సో డిస్క్లోజ్ అవ్వని టైంలో ప్రతి బూత్లో కూడా ఇద్దరికి ఈక్వల్ రేషియోలో పోలింగ్స్ జరిగి ఉన్నాయి. ఇద్దరికి ఈక్వల్ రేషియోలో పోలింగ్స్ జరిగినప్పుడు అలాంటి స్థానాలన్నీ కూడా టైట్ ఫైట్స్ ఉన్నప్పుడు ఎవరికి ఈ 1% 2% ఓట్లు వస్తాయి. ఆ వచ్చిన ఓట్లు అంటే ఒక ఈవీఎం కావచ్చు, లేకపోతే 2 ఈవీఎంలు కావచ్చు, అంటే 1000, 2000, 3000 లోపలే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు. ఎస్, ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా. ఎస్, ఒక ప్రధానమైన అంశం ఏంటంటే నాయకుల కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ఈ కన్ఫ్యూజన్ యొక్క పాత్ర మరింత పెరుగుతోంది. కన్ఫ్యూజన్ యొక్క డైరెక్షన్లో వెళుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ రెండో పక్క తెలంగాణలో కూడా 12 స్థానాలు గెలుస్తామంటూ కాసేపటి క్రితం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కానీ, అదే సందర్భంలో జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, తెలంగాణ నుంచి 4 కేంద్ర మంత్రులు ఇవ్వమని అడుగుతామని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కానీ అటుపక్క జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఫలితాల మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని మరింత సంక్లిష్టం చేస్తుందని చెప్పక తప్పదు. ఎస్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ బాలా గారు. అది ఓవరాల్గా చూస్తే మాత్రం ఎగ్జిట్ పోల్స్ కాస్త నేను చెప్పాను కదా ఎక్స్క్యూజ్ పోల్స్ లాగా మారిపోతాయన్న అనుమానం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 1%, 2% ఓట్ షేర్ చూపించేస్తున్నారు. కాబట్టి ఎవరు గెలుస్తారు అన్నది 4వ తారీఖే తెలుస్తుంది. బట్ ఈ మధ్యలో ఈ ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఎక్సైట్మెంట్ మరి కాస్త కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. అదే సందర్భంలో ఈ బెట్టింగ్ రాయిలో లేకపోతే ఈ బెట్టింగ్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఇవాళ క్లారిటీ వస్తుంది అని అనుకున్నారు కానీ బట్ అది ఛాన్స్ ఇవ్వలేదు అన్నది అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం మనం 4వ తారీఖు అంటే దాదాపుగా సాయంత్రం వరకు తెలిసే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు టైట్ ఫైట్ అనుకున్నప్పుడు చివరి రౌండ్ వరకు కూడా రిజల్ట్స్ వెళ్తాయని అనుమానం అయితే చాలా మందిలో కనిపిస్తుంది. ఓవరాల్ చూస్తే 4వ తారీఖున అసలు రిజల్ట్స్ తెలుస్తాయి. అప్పటి వరకు ఈ టెన్షన్ మాత్రం కంటిన్యూ అయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ ఎగ్జిట్ పోల్ పైన స్పెషల్ డ్రైవ్. మళ్ళీ రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.